క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతము 2వ అధ్యాయం 2వ వచనం. పై వచనంలో వధువు సంఘము తన స్వవిషయమును చెప్పుకొనుచున్నది. ఈ వచనంలో ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన తన సంఘమును వల్లి పద్మమునకు పోల్చి చెప్పుచున్నారు. ఒకటి, వల్లి పద్మము అనగా లిల్లీ పుష్పము. ఇవి అనేక రంగులలో కలవు. ఇవి అన్నీ ఒకదానిని మించిన అందముతో మరి ఒకటి ఉండును. వీటన్నిటిలో తెలుపు లిల్లీ పుష్పము మహాసుందరమైనది. దాని తెలుపు వర్ణింప వీలు కానిది. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఈ తెలుపును క్రీస్తు ప్రభువు రూపాంతరమప్పుడు ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు అయేను. లోకమందలి ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. మార్కు సువార్త 9:3. వధువు సంఘము లిల్లీ పుష్పమునకు పోల్చబడినది అనగా అంత తెల్లనిది, పరిశుద్ధమైనది అని తెలియచున్నది. లిల్లీ పుష్పము యొక్క తెలుపు సుందర స్థితి మనకు అర్థమగును. అయితే వధువు యొక్క తెలుపు సుందరము మనకు తెలియదు, కానీ అది ప్రభువునకే తెలియను. ఆదాము హవ్వల యొక్క ప్రకాశమానమైన మహిమ వస్త్రం యొక్క స్థితి పాప పతనము తర్వాత వచ్చిన వారమైన మనకు అర్థము కాదు. కనుక మనకు అర్థమగునట్లు తెలియజేయుటకే ప్రభువు సృష్టిలోని వాటిని పోల్చి పలుకుచుండిరి. ఎంత పోల్చి చెప్పినను ఇక్కడ అర్థమవుట చాలా కష్టము. అట్టి మహిమ కాంతిగల వధువు సంఘము శరీరములోనూ లోకములోనూ ఉన్నది కనుక మనము అర్థము చేసుకొనలేము. ఆ స్థితి వరుడైన ప్రభువునకే తెలియను. 2, బలరెక్కసి చెట్లు అనగా విస్తారమైన ముండ్లు గల చెట్లు. చక్కని పుష్పమునకు చుట్టూ భయంకరమైన ముండ్ల కంచె ఉండును. కంచెలేని ఎడల పుష్పవనమును మనుష్యులు జంతువులు పాడు చేయును. పాడు కాకుండాటకే ముండ్ల కంచె ఉన్నట్లు విశ్వాసి యొక్క అంతరంగ జీవితము పాడు కాకుండాటకే శ్రమలు కావలిగా ఉండును. ముండ్ల కంచె బాగుగా ఉన్న పుష్పవనము బాగుగా ఉండును. ముండ్లు మంచివి కావు, కానీ కాపుదల కలవి. అట్లే శ్రమలు హానికరమైనవే, కానీ విశ్వాసికి హానికరమైనవి కావు, మేలుకరమైనవి. ప్రభువు లోకంలో ఉన్న సాతానును, శ్రమలను, పాపములను, మరణమును జయించి వెళ్ళినను లోకంలో మీకు శ్రమలు కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అని పలికెను. యోహాను సువార్త 16:33. శ్రమల వల్ల విశ్వాసికి గొప్ప అనుభవము, సహనము, జయము, మహిమ, ప్రభువు యొక్క రూపము కలుగును. కనుక ప్రభువు శ్రమలను విశ్వాసికి ఉపకారముగా ఉంచి వెళ్ళి ఉన్నారు. విశ్వాసికి ఏ విధమైన శ్రమ అయినను ప్రభువునందు మహిమానుభవమును కలుగచేయును. వారు పాత నిబంధన కాలపు వారైనను, నూతన నిబంధన కాలపు వారైనను, సంఘ కాలపు వారైనను, రాకడ కాలపు వారైనను క్రీస్తు ప్రభుని కొరకు నిరీక్షించినందున శ్రమ కలిగినది. శ్రమ వలననే వారు నిరీక్షించిన క్రీస్తు ప్రభు యొక్క రూపమును వారి శ్రమల ద్వారా లోకమునకు చూపించిరి. లిల్లీ పుష్పము ముండ్ల మధ్య ఉన్నను దాని యొక్క తెలుపు ప్రభువు యొక్క పరిశుద్ధ రూపమును ఎట్లు తెలుపుచున్నదో ప్రతి భక్తుడు ప్రభువు యొక్క రూపమును వారి శ్రమలలో చూపిరి. 1, హేబేలు తాను తన కానుక దేవునికి అంగీకారమైనందున దేవునికి అంగీకారమైన గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువు తన స్వజనుల చేత మరణమునకు అప్పగింపబడిన దానికి ముంగుర్తుగా తన సహోదరుడైన కయీను వలన హేబేలు మొదటి హతసాక్షి ఆయను. హెబ్రీ 11:4. 2, అబ్రహాము దేవునికి బలికి ఇచ్చిన తన ఏకైక కుమారుడైన ఇస్సాకు దేవునికి ఏక కుమారుడైన క్రీస్తు ప్రభువు బలి అయి నిత్య జీవము గలవాడై ఉన్నదానికి ఇస్సాకు ముంగుర్తుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. 3, దావీదును హింసించి చంప యత్నించిన సౌలును దావీదు చంపక ప్రేమించి క్షమించెను. క్రీస్తు ప్రభువును హింసించి సిలువ వేసిన శత్రువులను ప్రేమించి క్షమించిన దానికి ఇది ముంగుర్తుగా ఉన్నది. ప్రభువు యొక్క క్షమాపణ రూపము గలవాడు దావీదు గనుక దావీదు క్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడెను. 1 సమూయేలు 24:4. 4, యోబు యొక్క శ్రమ వలన ఏవి పోయినా ఎన్ని పోయినా యోబునకు మిగిలినది దేవుడొక్కడే. దేవునికి మిగిలినది యోబు యొక్క స్తుతి ఒక్కటే. దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువు చేతిని విడిచి మరణమునకు అప్పగించినను ఆయన తండ్రిని విడువలేదు. అట్లే యోబును దేవుడు విడిచివేసినట్లు కనబడినను యోబు దేవునిని విడిచిపెట్టలేదు.
మార్కు 15:34. 5. షడ్రక్ మెషక్ అబెద్నగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారి మధ్య క్రీస్తు ప్రభువు అందరికీ కనబడెను. ప్రభువును కలిగిన వారిని నరకాగ్ని అయినను ఏమీ చేయలేదు. అట్లే ప్రతి విశ్వాసి తన శ్రమ వలన ప్రభువును అందరికీ కనపర్చును. దానియేలు 3:25. 6. దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు సింహములు దానియేలును తినకుండా దేవదూత కావలి ఉండెను. అలాగే విశ్వాసికి బలిష్ఠుడైన దూత అయిన క్రీస్తు కావలి ఉన్నందున గర్జించు సింహమైన సాతాను ఏమీయో చేయలేడు. ప్రకటన 10:1. 7. క్రీస్తు ప్రభువు కొరకు నిరీక్షించిన పాత నిబంధన జనం యొక్క శ్రమలోనే క్రీస్తు ప్రభువు కనబడిన ఎడల క్రీస్తు ప్రభువు వచ్చిన తరువాత ఆయనను కలిగిన వారి శ్రమలో మరి ఎక్కువగా ప్రభువు కనిపించును. ఆది కాలం నుండి ఉన్న క్రీస్తు రూపము గల భక్తులలో వధువు రూపము వారి శ్రమలలో కనబడుచున్నది. బలురక్కసి చెట్లనగా శ్రమలే. ఈ శ్రమలే విశ్వాసి యొక్క హితులు సంపదలు. శ్రమలలోనున్న వధువు సంఘము ప్రభువునకు వల్లి పద్మము వలె కనబడుచున్నది. కొందరు విశ్వాసులు శ్రమల వల్ల బలురక్కస చెట్లుగా మారుదురు. స్త్రీలలో అనగా నామకార్థ సంఘముల మధ్య వధువు సంఘము వల్లి పద్మముల వలె కనబడుచున్నది. ఆచార సంఘములకు శ్రమలు లేకపోయినను బలురక్కసి చెట్లుగా మారుచున్నవి. శ్రమలు కలిగిన ఇంకా ఎంత ముండ్ల కుప్పగా మారుదురో విశ్వాసులు కూడా శ్రమల వలన ముండ్లుగా మార్చున్నారు. 3. ప్రియురాలైన వల్లి పద్మము శ్రమల మధ్య ఉన్నను శ్రమల మధ్య లేకపోయినను ఎక్కడ ఉన్నను వల్లి పద్మమే గనుక ప్రభువునకు ప్రియురాలే. మరియు ఈ వల్లి పద్మము మంచి పరిమళం గలది. ఈ పుష్పము ముండ్ల మధ్య ఉన్నను ఎట్లు పరిమళం గలదై ఉన్నదో అలాగే వధువు కూడా శ్రమల మధ్య ఉన్నను తన సత్ప్రవర్తన, తన సాక్ష్యము, సువార్త, ప్రార్థనా స్తుతుల నుండి పరిమళము గలదై ఉన్నది. ప్రియుడైన ప్రభువు తండ్రి రొమ్మున ఉన్నను శరీరధారిగా లోకమునకు వచ్చి శ్రమల మధ్య ఉన్నను తండ్రికి ప్రియకుమారుడుగా తానే ఉండి తండ్రి రూపమును బయలుపరచెను. ఈయనే నా ప్రియకుమారుడైని లోకము వినునట్లు క్రీస్తు ప్రభువును గూర్చి తండ్రి పలికెను. మత్తయి 3:17. అట్లే లిల్లీ పుష్పమును వధువు శ్రమల మధ్య ఉండి ప్రియుడైన క్రీస్తు ప్రభు రూపమును బయలుపరచుచు ప్రియురాలుగానే ఉన్నది. కనుకనే స్త్రీల మధ్య నా ప్రియురాలు కనబడుచున్నదని పలుకుచుండెను. వల్లి పద్మము బలురక్కసి చెట్ల మధ్య ఉన్నను వాటిని దాటుకుని పెరుగుచు పుష్పము పైన పుష్పము వేయుచు వృద్ధి పొందుచుండును. అనేక శ్రమలున్నను ఆ శ్రమలను మించి పెరుగుచు పుష్పము వంటి నూతనానుభవములను పైకి కనపరచుచూనే ఉన్నది. యజమాని ముండ్ల పొదలలో ఉన్న వల్లి పద్మమును కోసుకొని తన గృహమునకు తీసుకుని వెళ్ళినట్లు ప్రభువు తన ప్రియురాలైన వల్లి పద్మము వంటి వధువు సంఘమును లోకములో ఉన్న బలురక్కసి చెట్లను శ్రమల మధ్య నుండి తీసుకుని వెళ్ళి ఆయన నివాసమై ఉన్న నూతన యెరూషలేము అందుంచును. ప్రియ శ్రోతలారా, ఎన్ని శ్రమలున్నను వల్లి పద్మం వలె మీరు ఉందురుగాక. ఆమేన్. మరణాత.